హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారుతోంది. మరెందుకు అంటే నయన్ కొద్ది రోజులుగా సోషల్ మీడియా ఖాతాలలో ఎమోషనల్ గా పోస్టులు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇంతకీ ఎందుకు అంటే ఆమె ఎప్పటికీ కన్నీళ్లతో ఇది లభించదని చెబుతోంది. నేను ఓడిపోయాను అంటూ నిత్యం హార్ట్ బ్రేకింగ్ పోస్టులు అయితే షేర్ చేస్తోంది. దీంతో ఆమె తన భర్తతో విడిపోతున్నారన్న అనుమానాలైతే చాలా వ్యక్తమవుతున్నాయి. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధాలు తలెత్తాయని, అందుకే నయన్ ఇలాంటి పోస్టులు పెడుతోందని అంటున్నారు. అటు విడిపోతున్నట్లుగా కోట్స్ షేర్ చేస్తూనే మరోవైపు ఫ్యామిలీ, భర్త, పిల్లలతో కలిసి సరదాగా ఉన్న ఫోటోలను కూడా షేర్ చేస్తోంది. దీంతో అసలు నయన్ జీవితంలో ఏం జరుగుతుంది అని అభిమానులందరూ సతమతమైపోతున్నారు. ఎందుకు ఇలాంటి పోస్టులు పెడుతోంది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ముందుగా నయన్ ఆమె ఏడుస్తున్నప్పటికీ ఆమె అర్థం చేసుకుంది అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేస్తోంది. అంటే దీంతో మరోసారి నయన్ విఘ్నేష్ విడాకులు అంటూ రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. మొత్తానికి వెంటనే విఘ్నేష్ తన ఇన్స్టాలో నయన్ కొత్త వ్యాపారం గురించి పోస్ట్ చేశారు. దీంతో విడాకుల వార్తకైతే చెక్ పడిపోయింది. ఇక ఇటీవల నేను కోల్పోయాను అంటూ మరో పోస్ట్ చేసింది నయన్. దీంతో మళ్ళీ వీరిద్దరి విడాకుల వార్తలైతే నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. నయన్ జీవితంలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా పోస్టులు పెడుతుంది అంటే అసలు ఏం జరుగుతుందో మాకు చెప్పండి అంటూ కామెంట్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఇప్పుడు నయన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కేవలం ఆమె పబ్లిసిటీ స్టంట్ అని అంటున్నారు. ఎందుకంటే రోజు ఎమోషనల్ గా పోస్ట్ చేస్తున్న నయన్ ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలను అయితే షేర్ చేస్తుంది. తన భర్త, పిల్లలతో కలిసి విమానంలో వెకేషన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత మా అబ్బాయిలతో కలిసి వెళ్తున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అందులో నయన్, విఘ్నేష్ నవ్వుతూ కనిపించారు. దీంతో వారిద్దరి మధ్య ఎలాంటి సమస్య లేదని, కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి పోస్టులు చేస్తున్నారని సీరియస్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్.